తర్వాత భయభ్రాంతులకు గురి చేసి ఎంప్లాయీస్ని బాగా తక్కువ చేసి ఎంప్లాయీస్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు పని చేయకపోతే పోలీసుల పేర్లు చెప్పి కేసులు పెడతాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి పని చేయించుకున్న పరిస్థితి వచ్చింది. లేడీస్ను కూడా రాత్రి 9-8 గంటల వరకు కూడా పని చేయించుకున్న పరిస్థితి. వాళ్ళకి సెలవులు అనేది లేవు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సెలవులు ఇస్తున్నారు. ఒక పండగ అనేది లేదు, పబ్బం అనేది లేదు, ఏ ఫెస్టివల్ అనేది కూడా లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, బోనస్లు కూడా లేవు. గత కొద్ది కాలం నుంచి కూడా లేడీస్ను కూడా చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. కొన్ని సమస్యలు అలా పర్సనల్ సమస్యలను వాళ్ళు అలుసుగా తీసుకొని శరీరానికి కూడా దగ్గర అయ్యే అవకాశాలు కూడా మేనేజ్మెంట్ చేస్తున్నది. ఇవి కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఆల్రెడీ లేబర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అయినా సరే కాలం గడిపేస్తున్నారు తప్ప దీని పరిష్కారం చూపట్లేదు. దాని విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాయకులు ఇంకొకసారిగా ఈ నాయకులు చెప్పిన విధంగా మీరు కనుక ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ప్రతి థియేటర్ ముందు కూడా నిలబడి నిరసన తెలియజేస్తూ ఆ థియేటర్ వాళ్ళ మొత్తాన్ని గ్యాదర్ చేసి ఇదే లేబర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని